birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. మన ఎమ్మెల్యే గారి బర్త్డే ఫంక్షన్ ఏర్పాటు చేసిన గ్రామ కమిటీ సభ్యులందరికీ అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన పార్టీ నాయకులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు. అలాగే మన నాయకుడు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయన ప్రజలకి అవసరం మంచి ఎల్లవేళలా మన ప్రజల కోసం ప్రజల శ్రేయస్సు కోసం పోరాటం వీరు ఎంత చెప్పాలంటే ఒకటే కాదు, ఆయనకి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు మండలంలో మన మండలం వరకే ఇచ్చుకుంటాం యూనిట్గా. మండలంలో తెలుగంగ నీళ్ళ కింద కొంత పడతా ఉంటే కొంత ప్రాంతం నీళ్లు సమస్యతో అల్లాడుతుంటే దానికి బండేపల్లి బ్రాంచ్ కెనాల్కి తెలుగంగ నీళ్ళు నడిపి రైతుల్ని సస్యశ్యామలం చేయాలని చెప్పి పోరాడిన వ్యక్తి. అదేవిధంగా దాన్ని అన్ని విధాలా శాంక్షన్ చేయించి ప్రారంభించేదానికి చేసిన తర్వాత మన దురదృష్టవశాత్తు ప్రభుత్వం పడిపోయి ఆగిపోవటం, ఆయన వచ్చి ప్రతిపక్ష నాయకుడు వచ్చి దాన్ని మంట కలిపేయడం జరిగింది. ఇప్పుడు అదే దానికి ఈరోజు దాన్ని మళ్ళా పూర్వవైపు తెచ్చేదానికి దాన్ని తెచ్చి ప్రజల సమస్యలు తీసేదానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. తర్వాత ప్రజల్లో ఇంకొకటి ఎగ్జాంపుల్, ఉదయగిరి నారాయణ కుటుంబాన్ని ఏ విధంగా కాపాడింది మనందరం చూసాం. అంటే ఎందుకు చెప్తానంటే ఈ ఎగ్జాంపుల్స్ అని అట్టటోళ్ళు ఉండాలా, మనం దేవుణ్ణి అందరం ప్రార్థించాలా, అట్టటోళ్ళు ఇంకా ఉండి ప్రజలకి ఉపయోగపడాలని చెప్పి మనసారా కోరుకుంటూ అందరూ ఆయనకి మంచి ఆయుష్ ఇచ్చేటట్టు దేవుణ్ణి ప్రార్థించాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి జన్మదిన కార్యక్రమం ఈరోజు మునుగోలు మండలం హెడ్ క్వార్టర్లో జరుగుతుంది. అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా రామకృష్ణన్ చెప్పినట్టు చంద్రమోహన్ రెడ్డి ఈ జిల్లా కానీ రాష్ట్రంలో కానీ మన నియోజకవర్గంలో మెట్ట ప్రాంతాల అభివృద్ధికి కానీ మన గ్రామ ప్రాంతాల అభివృద్ధికి ఎంత కృషి చేశారో మన గతంలో అన్నీ కూడా చూసాం. ఈరోజు బండేపల్లి అన్న చెప్పినట్టు బండేపల్లి బ్రాంచ్ కెనాలు ఒక 25 ఏళ్ల కళ. అలాంటి సమస్యని ఆయన భుజానికి ఎత్తుకొని ఆయన ఇరిగేషన్ మంత్రిని తీసుకొచ్చి కృషి చేసి 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి దానికి సంబంధించిన భూమి సేకరణ కూడా డబ్బులు కట్టించి కొంత పని కూడా చేసి సాధించినటువంటి పరిస్థితి గొప్ప. ఈరోజు 1.47 టీఎంసీలు ఉన్నటువంటి తెలుగంగ హక్కుని మన మునుగోలు మండలానికి 2.47 టీఎంసీలని శాంక్షన్ చేయించింది కూడా ఘనత చంద్రమోహన్ రెడ్డిది. ఆయన ఎస్టీల సమస్యలైనా, తర్వాత రైతుల సమస్యలైనా, దళితుల సమస్యలైనా, ఈరోజు రైతులకు సంబంధించిన హైటెన్షన్ లైన్లకు సంబంధించిన మునుగోలు మండలంలో పౌరహిడ్డు వచ్చి రైతులు నాశనం అయిపోతే వాళ్ళ సమస్య నుండి మొట్టమొదటి పోరాట యోధుడిగా నిలబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ నియోజకవర్గంలో చంద్రమోహన్ రెడ్డిని. ఈరోజు ఆయన ప్రతి ఇంట్లో కూడా ఫోటో పెట్టుకొని మనం ఆయన్ని పూజించాల్సినటువంటి పరిస్థితి. అలాంటి గొప్ప పనులు ఆయన చేశారు.
ఇంకా కూడా ఆయన చేత చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఈరోజు ఆయనకి మండల కమిటీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మండల తెలుగుదేశం నాయకులకి, గ్రామ కమిటీ సభ్యులకి, మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారం. ఈరోజు మన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన నిండు నీరేళ్లు ఆయుర ఆరోగ్యంతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం. అయినా ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో మచ్చలే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కాబట్టి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని దేవుని మనసారా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. మా దైవం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి జన్మదిన సంబంధించి ఈరోజు భారీ ఎత్తున కేక్ కట్ చేసే కార్యక్రమం మనుగోలు గ్రామ కమిటీ నిర్వహించడం, దాంట్లో మేమందరం కూడా పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. మామూలుగా చంద్రమోహన్ రెడ్డి పేదవాడు మనిషి, ధనికులకి మటుకు చాలా తక్కువ. ధనికులంటే ఆయనకు అంత ఇష్టం ఉండదు. బాగా పేదవాళ్ళంటే, అట్టడుగు వాళ్ళంటే, ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు అంటే ఆయనకి ఎంత ప్రేమో. కనీసం బిచ్చగట్టి పోతున్నా కూడా 100 కిలోమీటర్ స్పీడ్లో పోతున్న కారు కూడా టక్కన ఆపిచ్చేసేసి జోబిలో చేపెట్టడం. అమ్మా 500 కాగితం తీసి చేతిలో పెట్టడం, నువ్వు ఆ భోజనం చెయ్యి, మీరు పిల్లకాయలు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగి పరామర్శించే ఏకైక నాయకుడు రాష్ట్ర చరిత్రలోనే ఏకైక నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని ఈ సందర్భంలో చెప్పక తప్పదు. అడిగిన కాక రైతు సమస్యలు పట్టించుకునేవాడు ఎవరైనా ఉన్నాడంటే అది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అపర భగీరథుడని ఒకసారి నేను వడ్లపూడి మీటింగులో అన్నానని నన్ను పదే ప్రతిపక్షం వాళ్ళు చెప్పుకొచ్చారు. నిజంగా అపర భగీరథుడే. 50 కోట్లు పెట్టి కాలువ శాంక్షన్ చేస్తే మేము నిర్వీర్యం చేసేసాము. అటువంటి మహానుభావుడిని ఆడిపోసుకోవడం తగదు. ఇంకనైనా ఆయన్ని మంచిగానే కోరుకోమని ప్రతిపక్ష నాయకులు చెప్తూ ఆయనకి ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుడైన ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ సర్వదా ప్రజల కోరిక, ప్రజల ఆకాంక్ష కూడా అదేనని నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పూర్వ మండల పార్టీ అధ్యక్షులు రామకృష్ణ గారికి, అదేవిధంగా రామకృష్ణ గారికి, భాస్కర్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారములు. ఈరోజు మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఇక్కడ భారీ కేక్ కట్ చేసి అందరినీ పిలిచి అందరికీ సంతోషంగా జన్మదినం జరుపుకున్నాం. అదేవిధంగా ఇక్కడ జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన మనుగోలు మండలంలో మన గౌరవ ఎమ్మెల్యే గారి బర్త్డే వేడుకలను నిర్వహించినటువంటి మనుగోలు గ్రామ కమిటీ నాయకులకి, అలాగే యూత్ నాయకులకి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మన ఎమ్మెల్యే గారు మచ్చలేనటువంటి వ్యక్తి, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. సోమిరెడ్డి జీవితం సర్వేపల్లి కలిగిన వ్యక్తి. ఎన్నిసార్లు గెలిచినా ఓడినా ప్రజల్లో ఉండి ప్రజాపాలన చేసే వ్యక్తి మన ఎమ్మెల్యేగా ఉండడం మన అదృష్టం. ఇదే విధంగా ఆయన మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, ఆయన ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ, ఇదే విధంగా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, మా మండల పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్లాలని కోరుకుంటూ కార్యక్రమం ధన్యవాదాలు తెలియజేస్తాం.